విచిత్ర వేషధారణలు, కోలాట నృత్య ప్రదర్శనలు, గీతాలాపనలు, సంప్రదాయ నృత్యాలు ఇలాంటి చిన్నారుల ప్రతిభా పాటవాలతో పిల్లల సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు చేసిన సందడి, వారు ప్రదర్శించిన వివిధ కళలతో బాలోత్సవం పండుగ వాతావరణంలో సాగింది. ఏలూరులో నిర్వహించిన హేలాపురి బాలోత్సవం 5వ పిల్లల సంబరాల 2వ రోజు విశేషాలు ఇప్పుడు చూద్దాం. పోయిన పల్లు రాలదన్ను పాలనీదు లోబివాణి నడుగా లాభము లేదయ విశ్వదాభిరామ విరవీమ ఏమి గంచువచ్చు ఏమి తాగుడు మోవు గుట్టువేల నడుగు గిట్టువేల ధనుమున చటకేకు తాన చటకేకు విశ్వదాభిరామ విరవీమ తల్లిదండ్రుల మీద ధైర్యాన్ని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవీమ. ప్రతీకారం చేస్తారు. రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగా పిలిచిన ఈ దురాత్మతీయ బాహుబలి వచ్చిత కండ గఠాపికాత భగ్నోరు తనోరు చేయుదు సుజోదను ఉగ్రర నాంతరంగునన్. ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితామహులకు గతి తప్పిన వాడిని అవుతాను. పాంచాలి, ఈ దుష్ట దుస్సాహసుని వేళ్లతో తీసిన అతని రక్తధారాలతో తడిపి నేను ముడివేస్తాను.
సమీపంలోని వట్లూరులో సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో హేలాపురి బాలోత్సవం 5వ పిల్లల సంబరాలు అట్టహాసంగా జరిగాయి. తొలి రోజు సంబరాలు అంబరాన్నంటగా 2వ రోజు అంతకంటే ఎక్కువగా ఉత్సాహంగా సాగాయి. 2వ రోజు సంబరాలలో వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు పోటీపడి మరీ పోటీల్లో పాల్గొనగా వీక్షకులు వారిని ప్రోత్సహిస్తూ సందడి చేశారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు ఒకే చోట వివిధ పోటీల్లో పాల్గొని చేసిన సందడితో బాలోత్సవం సంబురం అంబరాన్నంటింది. విచిత్ర వేషధారలతో వివిధ కళా పోటీలు, జాతీయ గీతాలకు నృత్యాలు, శాస్త్రీయ సంగీత నృత్యాలు, కోలాట ప్రదర్శనలు ఇలా ఎన్నో కళలతో చిన్నారులు సందడి చేశారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరీ చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన కళారూపక పోటీలను వీక్షకులు వీక్షించి సందడి చేశారు.
ఇవే కాకుండా వివిధ రకాల పోటీలను కూడా బాలోత్సవంలో నిర్వహించగా అన్నింటిలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రలేఖనం, పాటల పోటీలు, మట్టి బొమ్మల తయారీ, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఇలా అనేక రకాల పోటీలలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా చిన్నారులు పోటీలలో పాల్గొనడంతో బాలోత్సవం వేడుకలు సందడిగా జరిగాయి. ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిసేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం. స్వేర సైనికుడై సాగర కాలం నేనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కరునిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే రక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగలు విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీరని అడగదు, మంచోడివా చెట్టోడివా ఏ మతము నీటి అని అడగదు. ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో. తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ, తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ, చూడా సక్కాని తల్లి.
ఇదిలా ఉంటే హేలాపురి బాలోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు చిన్నారులు పేర్కొన్నారు. వివిధ రకాల పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, తమ ప్రతిభను వెలికి తీయడానికి ప్రోత్సాహం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని చిన్నారులు సంతోషంగా పేర్కొన్నారు. మేము ఇక్కడ హేలాపురి బాలోత్సవాలకు వచ్చి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం నుంచి వచ్చాము. ఇక్కడ హేలాపురి బాలోత్సవాలు చూసి చాలా చక్కగా జరుగుతున్నాయి. పిల్లలందరూ కూడా మంచి మంచి కాస్ట్యూములతో ఇక్కడ చాలా బాగా ఎంటర్టైన్గా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మేము అందరం సింగింగ్కి, ఎలక్యూషన్ కానీ చాలా వివిధ రకమైన పోటీలకు వచ్చాము. చాలా బాగా ఏర్పాట్లనే చేశారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. పర్యావరణం కూడా చాలా నీట్గా ఉంది. చాలా డిసిప్లైన్గా జరుగుతున్నాయి. మొత్తం అంతా చాలా బాగా జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు, దీన్ని పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం నుండి వచ్చాము. మేమందరం చాలా మంది వచ్చాము. ఇక్కడ చాలా కాంపిటీషన్స్ పెడుతున్నారు. మొదటిసారి మేము హేలాపురి బాలోత్సవానికి వచ్చాము. చాలా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. మాకన్నీ బాగున్నాయి. మా హాస్టల్ నుంచి భరతనాట్యం చాలా యాక్టివిటీస్లో మేము అన్నీ పాల్గొన్నాము. ఇంకా మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. నాకు ఈ బాలోత్సవం ఎంతో బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి కళలు అన్నింటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాకుండా ప్రతిదీ ఉండే అందరి కళలు వారు నిరూపించుకోవడానికి ఇక్కడ అందరికీ అవకాశం దక్కింది. ఏదో ఒక దాంట్లో ఏదో ఒక ప్రైజ్ కొట్టడానికి అన్నింటిలో పార్టిసిపేట్ చేయడానికి ఎన్నో మంచి విలువలు ఉన్నాయి. ఇక్కడ బాలోత్సవం అనగానే నిజంగా పిల్లల పండుగలా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా స్కూల్ తరఫున చాలామంది బాలోత్సవంలో పాల్గొంటున్నారు. దీంట్లో బాలోత్సవంలో 1, 2 అని కాదు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరూ పాల్గొనే విధంగా మొదటి 5 బహుమతులు ఇస్తున్నారు. ఇంకా చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేయడానికి బాగుంది. ఇంకా ఫుడ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా అన్ని హాల్స్ కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ, ఇంకా మాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అన్నీ ఇక్కడ కల్పిస్తున్నారు. ప్రతి ఇయర్ ఇలానే చేయాలి, మేము అందరం పార్టిసిపేట్ చేయాలి అని కోరుకుంటున్నాము. డాన్స్లోను, యాక్టింగ్లోను పార్టిసిపేట్ చేస్తున్నాను. చదువు కాకుండా ఇంకా ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి కూడా నెక్స్ట్ ఓకే మైండ్ సెట్ బాగుంటుంది. చాలా బాగుంది బాలోత్సవాలు. ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు. చదువు కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో
మరోవైపు చిన్నారుల తల్లిదండ్రులు, వీక్షకులు కూడా బాలోత్సవం ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసే విధంగా నిర్వహిస్తున్న పిల్లల సంబరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలోత్సవం నిర్వాహకులకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, వీక్షకులు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజుల్లో పిల్లలు చాలా మానసిక ఒత్తిళ్ళకి గురవుతున్నారు. అటువంటి మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి ఇలా మల్టీ టాలెంటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సృజనాత్మకతను వెలిగి తీయడానికి, వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ అన్నింటినీ బయటపెట్టడానికి ఈ 2 రోజుల కార్యక్రమం చాలా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ఇంత మంచి టాలెంట్ ఉందా, చూడడానికి అల్లరిగా ఉంటారు అంటాము, కానీ అక్కడికి స్టేజ్ ఎక్కాక ఏకపాత్ర అభినయం అని, అలాగే కోలాటం అని, దేశభక్తి గీతాలని, పద్యాలని, ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి దాన్ని మించి ఒకటి, ప్రతి ఒక్కటి వాళ్ళ టాలెంట్ అంతా కూడా బయటపెడుతూ వాళ్ళకి ఈ 2 రోజులు ఒక పండగ వాతావరణం కలిగజేస్తూ ఉన్నారు. సో ఇటువంటి వారోత్సవాలు ప్రతి చోట ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంటే పిల్లల్లో ఉన్నటువంటి నిగుణీకృతమైనటువంటి టాలెంట్స్ అన్నింటినీ బయటకు తీసుకురావడానికి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి ఆలోచన ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో ఈరోజు మనం పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తుల్ని మనం కనబరిచినట్లయితే, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఎక్కడ నెగిటివిటీ అనేది రాకుండా బీ పాజిటివ్గా ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ అయినా వాళ్ళు ఎదుర్కొనే శక్తిని, సామర్థ్యాలని ఇటువంటి సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు మంచి చెడులు తెలుసుకోవడం, బయట వారితో ఎలా ప్రవర్తించాలన్నీ తెలుసుకుంటూ వాళ్ళు ముందుకి మంచి భవిష్యత్తు చూడడానికి మంచి అవకాశం కల్పించడానికి అవకాశం దొరుకుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను టీచర్నే, కాకపోతే మేము ప్రైవేట్ టీచర్స్, కానీ గవర్నమెంట్ టీచర్స్ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరిని కేర్ తీసుకొని ప్రతి పిల్లల్ని మా పిల్లలు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఇలాంటి టాలెంట్స్ అన్ని వెతుకుతూ ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా ఇలా కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్నారుల్లో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీయడానికి ఇలాంటి బాలోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయి. వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో నిర్వహించిన ఈ హేలాపురి బాలోత్సవం 5వ పిల్లల సంబరాలలో ఏలూరు చుట్టుపక్కల 15 మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా వీరికి 69 అంశాల్లో వివిధ పోటీలను నిర్వహించారు. ఈ బాలోత్సవంలో మొత్తం 8,000 మందికి పైగా చిన్నారులు పాల్గొనగా బాలోత్సవం 5వ పిల్లల సంబరాలు అంబరాన్నంటాయి. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.